హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్. ఇది నా ప్లేలిస్ట్లో బ్యాంగిల్స్ అనే ఫోల్డర్లో నాకు నేను చేసిన బ్యాంగిల్స్ చాలా మోడల్స్, ఇన్నోవేటివ్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి. సో ఎవరైనా కావాలంటే దానిలో కూడా వెళ్ళి చూడొచ్చు. సో దానికోసం అనేది నేను ఈ ఫోటో పెట్టిందనమాట. సో దీనిలో ఆల్రెడీ 1 కట్ నేను బ్యాంగిల్స్ చేసి నా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదేంటంటే 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ దీనిలో చేసినాను అనమాట. సో చాలా మోడల్స్ ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. సో ఇది చూసారు కదా, ఫస్ట్ది గ్రీన్ థ్రెడ్ అనమాట. ఇది 2 కట్ గ్రీన్ థ్రెడ్ ర్యాప్ చేసిన ఆల్రెడీ చేసిన తర్వాత చూసారు కదా, నేను అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి చూసారు కదా, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి వచ్చేలాగా గమ్ పెట్టి గ్రీన్ డ్రాప్ షేప్ అనమాట కొందన్స్ పేస్ట్ చేసాను. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా సూపర్గా వచ్చాయండి. సో ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి, అసలు చాలా అందంగా ఉన్నాయి. సో ఇవి 2 బ్యాంగిల్స్ ఇలాగ వేసుకోవచ్చు, లేదా దీనిలో సింగిల్ వేసుకోవచ్చు, లేదు దీనిలో కాంబినేషన్స్ కావాలంటే చూసారు కదా, నేను చూపిస్తున్నాను కాంబినేషన్స్. ఎల్లో అండ్ గ్రీన్ ఇదన్నమాట. ఇది సేమ్ ఇది బై బ్లాక్ అండ్ అటు ఇటు గ్రీన్, పింక్, గ్రీన్. అది మన ఇష్టం, మన చాయిస్ బట్టి, మన టేస్ట్ బట్టి అనమాట. మనం కాంబినేషన్స్ వేసుకోవచ్చు, లేదా 2 వేసుకోవచ్చు, లేదా అందులో సింగిల్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే మ్యాక్సిమం సింగిల్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. సో ఈ కాంబినేషన్స్ తర్వాత వేరే బ్యాంగిల్కి వెళ్దాం. ఇది ఏంటంటే చిలకాకు పచ్చి గ్రీన్ అంటారు కదా, సో ఆ ప్యారెట్ గ్రీన్ అనమాట. థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేశాను. ఇది కూడా సేమ్ 2 కట్ బ్యాంగిల్ అండి. 2 కట్ బ్యాంగిల్స్ అని 2 చేశాను అనమాట. ఎంతమంది వీడియోలో 1 కట్ బ్యాంగిల్స్ అని 1 చేశాను, అవి లావుకుంటాయి కదా అవి. సో ఇవి 2 కట్ కాబట్టి 2 చేశాను అనమాట. సో దీనికి చూసారు కదా, స్క్వేర్ షేప్ అనమాట. సేమ్ అదే కలర్ కొందన్స్ అనమాట, గ్రీన్. ఆ కొందన్స్ నేను అలాగా చిన్న లైట్ గ్యాప్ వచ్చినట్టుగా చేసి పేస్ట్ చేస్తే చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి అనమాట. చాలా అయితే అందంగా ఉన్నాయి. సో ఈ ఫోటో కన్నా బయట అయితే చాలా అందంగా ఉన్నాయి ఇంకా. సో ఇలా కాంబినేషన్స్లో నేనైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో ఇలాగ కాంబినేషన్స్ పెట్టి మీకు ఫొటోస్ చూపిస్తున్నాను. ఇలా చాలా రకాలైన వందల కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి నేను జస్ట్ లైట్గా కొన్ని పెడతాను. సో ఇది నెక్స్ట్ మోడల్ అనమాట. ఆల్రెడీ బ్లూ థ్రెడ్ ర్యాప్ చేశాను. ఇది కూడా సేమ్. సో అలాగే చూసారు కదా, ట్రయాంగిల్ షేప్ బ్లూ కొందన్స్ అనమాట, 3D కొందన్స్. సో అవి కొంచెం ఆ మాత్రం గ్యాప్ వచ్చినట్టుగా, మన ఇష్టం. గ్యాప్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను, జస్ట్ లైట్గా గ్యాప్ వచ్చేలాగా. వచ్చిన తర్వాత ఆరిపోయి చూసారు కదండి, బ్లూ మీద బ్లూ కొందన్స్ అనమాట. సో ఇలాగ వేసుకోవచ్చు, లేదా కాంబినేషన్స్ సేమ్ నేను ముందు చెప్పినట్టే కాంబినేషన్స్తో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా. అంటే ఐడియా కోసం అనమాట. సో ఆల్రెడీ చేసుకునే వాళ్ళకైతే ఇవి ఐడియా కోసం. నేను కూడా వేరే దగ్గర చూసి నేను చేస్తూ ఉంటాను. దానిలో కొంచెం ఇంకా నా యొక్క ఓన్ ఐడియాని కొంచెం క్రియేట్ చేసి చేస్తాను అనమాట. సో ఇది ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ దానికి కూడా సేమ్ 2 కట్ బ్యాంగిల్స్, ఎల్లో కొందన్స్. ఇదైతే ఇంకా చాలా నీట్గా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. ఇది చూసారు కదా, మధ్యలో ఒక లైన్ మాత్రమే గమ్ వేసిన తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ని ప్రతి ట్రయాంగిల్ పైకి ఉండేలాగా అన్నీ కూడా గ్యాప్ ఎక్కడ లేకుండా కూడా ఒక లైన్లో అంటించాను అనమాట. చాలా అందంగా వచ్చాయి. ఈ ఎల్లో అనేసరికి చాలా మనకు పట్టు సారీస్కి వీటికి చాలా దానికైతే మాత్రం మ్యాచింగ్ అవుద్ది. చూసారు కదా, గమ్ ఆరిపోయిన తర్వాత చాలా బాగున్నాయి. సో దీంతో సేమ్ ఇలాగే మనం నార్మల్గా ఇంతకుముందు చెప్పినట్టే మన కాంబినేషన్స్ వేసుకోవచ్చు, లేదా సింగిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం. అంటే నేనైతే జాబ్స్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక నేను సింగిల్ వేసుకుంటాను అనమాట. అంటే మరి హెవీగా ఉంటే ఇంకా అంత దీనిగా ఉండదని చెప్పి. సో ఇలా కాంబినేషన్స్, లేదు ఫంక్షన్స్కి అయితే ఇలా కాంబినేషన్స్ కూడా వేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ పర్పుల్ అనమాట. ఇది 4 కట్ బ్యాంగిల్. 2 కట్ అయిపోయింది కదా, ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్. సో 4 కట్ బ్యాంగిల్ కొంచెం సన్నగా వస్తాయి. సో దీనికి ఆల్రెడీ పర్పుల్ అంటే వైలెట్ మిక్సింగ్లో ఉన్న థ్రెడ్ ర్యాప్ చేశాక సో ఈ 2 కలర్స్ వాడాను అనమాట కొందన్స్. సో స్క్వేర్ షేప్ గోల్డ్ అండ్ రౌండ్ షేప్ పర్పుల్ అనమాట. సేమ్ ఫెవిక్రిల్ గమ్, అన్నిటికీ ఫెవిక్రిల్ గమ్ అండి. కొందరి మీద మళ్ళీ కొందరు అంటించాలంటేనే మనం B7000కి వెళ్ళొచ్చు, లేదంటే మనకి ఈ గమ్ సరిపోద్ది. సో చూసారు కదా, ఇది లైటింగ్ వల్ల కలర్ వేరేగా అనిపిస్తుంది, కానీ సేమ్ అదే బ్యాంగిల్ అనమాట. సో అవి కొంచెం దూరంగానే అంటించాను అనమాట. అన్నీ కొంచెం హెవీగా ఉన్నాయని చెప్పి కొంచెం బాగా సింపుల్ చేశాను. సో ఇలా అందుకని మధ్యలో మన ఇలా లక్ష్మీ కాసులు కానీ, లేదా లావు బ్యాంగిల్ వేసుకుంటే అటు ఇటు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో అలాగే నెక్స్ట్ బ్యాంగిల్స్కి వస్తే ఇవి 2 కట్ బ్యాంగిల్స్ అండి. సో నెక్స్ట్ దీనికి పింక్ ర్యాప్ చేశాను. పింక్ ర్యాప్ చేసిన తర్వాత ఐ షేప్ పింక్ సేమ్ ఇవి కూడా. పింక్ అంటే ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ కలరు. సేమ్ ఇది కూడా గ్యాప్ లేకుండా జస్ట్ ఇది 2 కట్ కాదండి, 4 కట్టే. సో దానికి కూడా ఇది సేమ్ మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా అయితే కొందన్స్ నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాక ఆరిపోయాక అయితే చాలా బాగుంది. ఇది కూడా సేమ్ కాంబినేషన్ వేయచ్చు, లేదా మన ఇష్టం. ఇంకా సింగిల్ వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది యాక్చువల్గా. ఎప్పుడు కూడా 4 కట్కి 6 కట్కి ఇలా మధ్యలో లా వేసి అటు ఇటు వేస్తే కనుక చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. ఇది కూడా సేమ్ అండి, ఇవి 4 కట్ బ్యాంగిల్సే. సో దీనికైతే నేను గ్రీన్ థ్రెడ్ ర్యాప్ చేశాను. సో ఈ ఐ షేపు
కుందన్స్ ఉన్నాయి కదా, ఐ షేప్ కుందన్స్ అండ్ ఆల్సో ఈ గ్రీన్ అనమాట, గ్రీన్ డ్రాప్, సిల్వర్ ఐ. సో ఇదైతే కొంచెం సింపుల్గానే చేశాను, ఎందుకంటే మధ్యలో లావు బ్యాంగిల్ వేసుకుంటే, వన్ కట్ బ్యాంగిల్ వేసుకుంటే కొంచెం అటు ఇటు వేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇవైతే కొంచెం సింపుల్గా చేశాను. అంటే మనకు కొన్ని సింపుల్, కొన్ని హెవీగా చేసుకుంటే మనకి ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్, ఏ అకేషన్ బట్టి ఆ అకేషన్కి వేసుకోవచ్చు, అంటే అన్నీ ఒకేలాంటివి కాకుండా. సో ఇలా కాంబినేషన్ వేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ మీకు ముందు చూపించాను కదా, సో రకరకాల కాంబినేషన్స్లో అవే బ్యాంగిల్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇవి 4 బ్యాంగిల్స్. ఇదైతే ఎక్స్ట్రాడినరీ అనమాట, ఇంక 4. సో నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ఇది వైట్ అనమాట. వైట్ 2 కట్ బ్యాంగిల్స్. వైట్ 2 కట్ బ్యాంగిల్లో సేమ్ సిల్వర్ కలర్ అనమాట. వైట్ యాక్చువల్గా కొందన్స్ పెట్టి చూసాను కానీ అంత లుక్ రాలేదు, సో దానికోసమే నేను మళ్ళీ సిల్వర్ వేస్తాను అనమాట. సిల్వర్ ఇలా క్రాస్గా పెట్టి, స్ట్రైట్గా కాకుండా క్రాస్ అనమాట, అంటే నిలువుగా కాదు అడ్డుగా కాదు, క్రాస్గా పెట్టి మనం పేస్ట్ చేసేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి కూడా బ్యాంగిల్స్. 2 ఆర్పేకి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. చూసారా, ఇది ఒక ఫస్ట్ సింగిల్ బ్యాంగిల్ అనమాట. సింగిల్ బ్యాంగిల్ 2 ఆర్పేకి చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి బ్యాంగిల్స్. ఇవి మ్యాక్సిమం అన్నిటికీ కాంబినేషనే, మనకి వైట్ అనేసరికి దేంతో అయినా కాంబినేషన్ వేసుకోవచ్చు. బ్లాక్తో వేసుకోవచ్చు, రెడ్, గ్రీన్, పర్పుల్, ఎల్లో, దీనికి ఏదైనా దేంతో అయినా సరే మనమైతే కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అన్ని రకాలు ఒకసారి 2 చేసుకుని ఉంచుకున్నామంటే, లేదు 1 అంటే మన ఇష్టం, మనం ఎన్ని రకాల కాంబినేషన్స్ అయినా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.